చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే ఈ విజయ్ దేవరకొండ రష్మిక ఇప్పటి వరకు తమ వివాహం లేదా నిశ్చితార్థం గురించి ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫిబ్రవరి 26 ఈ నెలలో అయితే వివాహం అయితే అవనుంది. ఎందుకంటే జనవరి 30న ఎయిర్పోర్ట్ లో వాళ్ళు కెమెరామెన్లు వాళ్ళ పెళ్లి గురించి అడిగినప్పుడు రష్మిక కూడా చాలా తెలివిగా దేనికోసం అని అడుగుతూ టాపిక్ ని అయితే డైవర్ట్ చేయడం జరిగింది. అది కేవలం ఒక సరదా సంభాషణగానే కనిపిస్తుంది. కానీ ఎందుకంటే ప్రస్తుతం రష్మిక తన తదుపరి భారీ చిత్రాల షూటింగ్ మరియు ప్రమోషన్లకు అయితే బిజీగా ఉన్నారు. ఆ పనుల కోసమే ఆమె ప్రయాణాలు చేస్తున్నట్టు కూడా ఆమె టీం అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే డేట్ ఫిక్సింగ్ అయితే ఫిబ్రవరి 26న ముహూర్తం అనేది అయితే కేవలం సోషల్ మీడియాలోనే వినిపిస్తున్న డేట్ మాత్రమే. కానీ ఇది ఖచ్చితంగా ఫిబ్రవరి 26న వివాహం జరగనుందని తెలుస్తుంది. ఉదయపూర్ ప్యాలెస్ లో డెకరేషన్ జరుగుతుందన్న వార్తకు సంబంధించి ఫోటోలు అయితే కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. ఇంటర్నెట్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ పెడుతున్నారు. అయితే వీళ్ళిద్దరి వివాహం అయితే ఖచ్చితంగా జరగనుంది. ఈ నెలలోనే ఫిబ్రవరి 26లో జరగనుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ ఉదయపూర్ సిటీ ప్యాలెస్ లో డెకరేషన్ అయితే గత కొన్ని రోజులుగా రష్మిక విజయ్ పెళ్లిపై అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే జోరుగా ప్రచారం. జనవరి 30న ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించిన రష్మిక ఎక్కడికి వెళ్తున్నారని దానిపై అయితే నో క్లారిటీ అని చెప్పడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో కెమెరామెన్ తో రష్మిక ముచ్చట అది మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది మనకు విజువల్స్ లో. ఎందుకంటే తమను ఎందుకు ఇన్వైట్ చేయడం లేదని కూడా ప్రశ్నించారు వాళ్ళు సరదాగా. ఎందుకంటే అందుకు సిగ్గుపడిన రష్మిక అమాయకంగా దేనికోసం అంటూ కూడా కెమెరామెన్ తో తన సంభాషణ చేయడం జరిగింది. కొన్ని ఏర్పాట్లు ఎందుకంటే చేయాల్సి ఉందని చెప్పేసి కూడా సమాధానం చెప్పడం జరిగింది. సినిమా రష్మిక విజయ్ల పెళ్ళన్నపై ఉత్కంఠత అన్ని ఏర్పాట్లు అయితే వీళ్ళైతే వివాహానికైతే సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26న అయితే వివాహం చేయడానుకున్నారు. ఉదయపూర్ లో ఏర్పాట్ల పరిశీలన కోసమే వెళ్లారని కూడా టాక్ తెలుస్తుంది మనకు. ఎందుకంటే వీళ్ళ వివాహం ఈ నెలలోనే ఫిబ్రవరి 26న వివాహం జరగనుంది. దీనికి అతిథులు వాళ్ళ కుటుంబ సమక్షంలోనే ఇరు కుటుంబాల సమక్షంలోనే అతి కొద్ది మందిలో ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొద్ది మందితోనే వాళ్ళైతే హాజరవుతారని తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో అఫీషియల్ గా ఒక పెద్ద ఈవెంట్ అయితే ఒక రిసెప్షన్ అయితే ఏర్పాటు చేయనున్నారు. దీనికైతే టాలీవుడ్ నుంచి ఇటు సౌత్ ఇండియా ఇటు బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరయ్యి వాళ్ళనైతే ఆశీర్వదించడానికి కూడా ఉన్నారు. ఆ వివాహ డేట్ తెలిసినప్పటికీ ఈ రిసెప్షన్ డేట్ కూడా త్వరలో తెలియనుందని చెప్పి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఖచ్చితంగా అఫీషియల్ డేట్ అయితే ఆ రిసెప్షన్ కి మీకు తెలియవరుస్తాము బిగ్ టీవీ ద్వారా. బిగ్ టీవీలో ఇప్పుడు ఎందుకంటే ఎక్స్క్లూజివ్ గా ఎందుకంటే ఫిబ్రవరి 26న మ్యారేజ్ అయితే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఉదయపూర్ లో ఖచ్చితంగా ఈ వివాహం జరగనుంది. ఇరు కుటుంబాల మధ్యలో ఇరు కుటుంబాల సమక్షంలో అఫీషియల్ గానైతే కొద్ది మంది సమక్షంలోనే ఈ వివాహం అయితే జరగనున్నట్టు తెలుస్తుంది. गिविंग यू एन अपडेट। हम अभी हैं सिटी पैलेस उदयपुर में और ये बहुत तगड़ा डेकोर हो रहा है। और हमें पता चला है यहाँ पे किसी की शादी है। एंड गेस हु कौन हो सकता है? किसकी शादी है? रश्मिका मंदाना और विजय क्या है देवरकोंडा वाला नहीं क्या है जो भी है उन लोग की शादी है भाई। 2 फरवरी अभी दिखाती हूँ डेकोरेशन आपको। मैं एक्सक्लूसिव खबर दे रही हूँ। On 2 February they are getting married. ये दिस इज द डेकोर। ये अंदर है पैलेस के, भी बाहर दिखाऊंगी भाई इतना मस्त है। नए झूमर रश्मिका की शादी हो रही है गाइस रश्मिका की शादी है ना, जिन्हें बतानी थी उन्होंने। पॉलिश तो वही है, देख ये सब बन गाइस वी आर गिविंग यू एन अपडेट। हम अभी हैं सिटी पैलेस उदयपुर में और ये बहुत तगड़ा डेकोर हो रहा है। और हमें पता चला है यहाँ पे किसी की शादी है। एंड गेस हु कौन हो सकता है? किसकी शादी है? रश्मिका मंदाना और विजय क्या है देवरकोंडा वाला नहीं क्या है जो भी है उन लोग की शादी है भाई। 2 February अभी दिखाती हूँ डेकोरेशन आपको। मैं एक्सक्लूसिव खबर दे रही हूँ। On 2 February they are getting married. ये दिस इज द डेकोर। ये अंदर है पैलेस के, भी बाहर दिखाऊंगी भाई इतना मस्त है। नए झूमर रश्मिका की शादी हो रही है गाइस रश्मिका की शादी है ना, जिन्हें बतानी थी उन्होंने। यार पॉलिश तो वही है, देख ये सब बन అక్టోబర్ 3, 2025న చాలా ప్రైవేట్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగిందని చెప్పేసి కూడా ఇటు మీడియా ద్వారా మనకు తెలిసింది. సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా వాళ్ళ అయితే వచ్చినాయి. కానీ అఫీషియల్ గా ఎక్కడ ఫొటోస్ కానీ ఎక్కడ అయితే వాళ్ళ అయితే అఫీషియల్ గా అయితే ఎక్కడ చెప్పలేదు. అప్పట్లో విజయ్ మరియు రష్మిక ఇద్దరు ఒకే రంగమైన
రకమైన ఉంగరాలతోనైతే కనిపించడం కూడా ఈ వార్తలకైతే మరింత బలాన్ని చేకూర్చింది ఎంగేజ్మెంట్ విషయంలో. ఎందుకంటే పెళ్లి ముహూర్తం ఫిబ్రవరి 26, 2026 ప్రస్తుతం. ఎందుకంటే సోషల్ మీడియా పరంగా ఈ ఇండస్ట్రీలో కూడా గట్టిగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఎందుకంటే ఫిబ్రవరి 26, 2026 వేదిక అయితే రాజస్థాన్ లో విజయ్పూర్ అక్కడ ఒక ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఈ వార్తలపై రష్మిక సైలెంట్ గా ఉన్న రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో ఇంటర్వ్యూలో కెమెరామెన్లు పెళ్లికి పిలవడం లేదు అని అడిగినప్పుడు కూడా సిగ్గుపడుతున్న అవ్వడం, దేని కోసం అని అడగడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు తెలుస్తుంది మనకు కనిపిస్తున్న విజువల్ కూడా. ఎందుకంటే వెండి తెరపై మళ్ళీ జంట కూడా, ఎందుకంటే రణబలితో కూడా ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు దాదాపు 6 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ వారి ఇద్దరు కలిసి రణబలి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ దర్శకుడు అయితే రాహుల్ సంకృష్ణ అని చెప్పవచ్చు. ఇది ఒక పీరియాడిక్ డ్రామా, బ్రిటిష్ కాలం నాటి కథ. ఇందులో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మగా కనిపిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11, 2026 విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంటే పెళ్లి తర్వాత విడుదలయ్యేది మొదటి సినిమా అని కూడా తెలుస్తుంది. అయితే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ కూడా, ఎందుకంటే ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ మీట్ విజయ్ దేవరకొండ కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ వేదికపై కూడా విజయ్ అందరి ముందే రష్మిక చేతిని ముద్దాడడం, రష్మిని చూస్తుంటే కూడా గర్వంగా ఉంది అని చెప్పడం, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ పెళ్లి, ఎందుకంటే వీళ్ళ లవ్ అయితే చాలా రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ ఈ రాజస్థాన్ ఉదయ్పూర్ లో కూడా అక్కడ ఒక ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే ఈ నెల 26 ఫిబ్రవరి 26, 2026 జరుగుతుంది. ఎందుకంటే రష్మిక కూడా దానికి కొంత వరకు అయితే ఓకే చెప్పినట్టు ఎయిర్పోర్ట్ లో జరిగిన సన్నివేశం చూస్తే దానికి నిజానికి ఒక బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు 2025 అక్టోబర్ 3న ప్రైవేట్ గా కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగిందని చెప్పేసి కూడా మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. మనకు కూడా తెలిసిన అంశం అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళైతే ఫిబ్రవరి 26 కోసం వెయిటింగ్. ఫిబ్రవరి 26న సినిమా వీళ్ళు మ్యారేజ్ అయితే జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఇరు కుటుంబాల మధ్యలో, ఎందుకంటే వాళ్ళ దగ్గర సన్నిహితుల మధ్య వివాహం జరగనుంది. ఆ తర్వాత రిసెప్షన్ కి అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ లో మరియు బాంబేలో కూడా 2 ప్లేసుల్లో కూడా రిసెప్షన్ అయితే ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి కూడా కొన్ని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది అని చెప్పుకోవచ్చు. मैम हमें इनवाइट नहीं कर रहे आप नेक्स्ट मंथ के लिए? अच्छा, अगले फिल्म रिलीज अभी तो जल्दी रिलीज है ना? करना पड़ेगा। ओके, बहुत इंतजार रहेगा मैम. फ्लाइट है ना भाई? अरे मैम बहुत टाइम है. नेक्स्ट मंथ यहाँ पे मैम हमें इनवाइट नहीं कर रहे आप किस मंथ के लिए? नेक्स्ट मंथ के लिए? अच्छा, अगले फिल्म रिलीज अभी तो जल्दी रिलीज है ना? करना पड़ेगा। ओके, बहुत इंतजार रहेगा मैम.